హాలెలూయ హాలెలూయ. దేవుని ప్రశస్తమైన నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఈ సమయాన్ని బట్టి మరి ప్రత్యేకంగా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి దేవుని స్తుతిస్తూ, ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆహ్వానిస్తున్నాం. మరి ఈ రోజు మీరు అందరూ ధన్యులని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా ఆత్మీయంగా ప్రతి వారం బలపరుస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈ దినము దైవ సేవకురాల్ని దేవుడు నిలబెట్టి మరి వర్తమానం కొరకు మరి స్తుతి ఆరాధన కొరకు నిలబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మన హృదయాలను ప్రభు వైపు ఎత్తుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినాన్ని బట్టి, జూమ్ మీటింగ్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం మీరు ఏర్పాటు చేసిన ప్రభా, అయా మీ దాసురాలు ప్రభా, మరి పద్మ గారిని బట్టి ప్రభని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎబినేజర్ ప్రార్థన మందిరం తిరుపతి నుండి వారు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం ప్రభా. ఇది నీ ఏర్పాటును నమ్ముచున్నాం. నీ కుమార్తెను బలంగా మీరు వాడుకోనండి, మీ బోరగా చేసుకోండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి దేవా. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించబోతున్నాం బ్యూలా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తెను కూడా మీరు అద్భుతంగా వాడుకొనమని, ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆత్మీయంగా ఉండడానికి నీ కృపను సహాయం చేయమని, ఈ సమయాన్ని ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఇప్పుడు మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ గారు మరి నందరాధ అనే లో నుండి మరి మన మధ్యలో ఉన్నారు. మరి ప్రభు ఆ కుమార్తెను వాడుకొను గాక. మరి ఈ సమయాన్ని మరి బ్యూలా గారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు సిస్టర్ బ్యూలా. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలజడి అదిమి పెట్టి అలలను అనగబొట్టి, తీరం చేరేదాకా నావలో నీ అడుగు పెట్టి, కలవరమిడిసి పెట్టి కలతలు తరిమి కట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతో నీ సంక పెట్టి, లగ సముద్రాన నా జీవలోక అతరికి చేరేదాకా సాగుగాక, నిదరికి చేరేదాకా సాగుగాక. లంగరసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సముద్రాన పట్టిలాగే వైనం. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సముద్రాన పట్టిలాగే వైనం. రగాసి అలలెన్నో వెగసి వెగసి పడుతుంటే, ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసి పోతుంటే, నా ఆశలన్నీ కరిగి నిరాశతో నన్ను నిలిపే. చూసాను నీ వైపు, చూసాను నీ వైపు, ఆహా ఎంత చల్లని చూపు, ఆహా ఎంత చల్లని నీ
లంగరసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు సందసాల గాలి తుఫాను సాగనిగా ఆపుతుంటే సచ్చవకు చాడలేక వడబ్రద్దలవుతుంటే సందేశాల గాలి తుఫాను సాగనిగా ఆపుతుంటే సచ్చవకు చాడలేక వడబ్రద్దలవుతుంటే శోధన కెరటాలు ఎగసి వెగసి పడుతుంటే వేదన సుడులల్లో తరిమి తరిమి కొడుతుంటే ఏ దిక్కు కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిసినావే నా వెంటే చూసాను నీ వైపు చూసాను నీ వైపు ఎంత చల్లని చూపు ఎంత చల్లని నీ చూపు లంగరసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు జీవవకు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత కర్దమంటూ నిధి రమ్మంటూ క్రీస్తేసు కృపలోనే క్రీస్తేసు తాను గెలసి నిన్ను చేర రమ్మంటూ జగమంతా నే పిలిసి చూసాను నీ వైపు చూసాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు లంగరసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు అలజడి అదిని పెట్టి అలలను అనగొట్టి తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి కలవర విడిసి పెట్టి కలతలు తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోని సంక పెట్టి లగ సముద్రాన నా జీవనాగా అద్దరికి చేరేదాకా సాగుగాక నిదరికి చేరేదాకా సాగుగాక లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి బ్యూలా సిస్టర్ గారిని ప్రభు మెండుగా దీవించును గాక. మరి నిజంగా దేవుని ప్రేమ ఏంటో దేవుడు మన జీవితాలకు ఒక లంగరు వేసి ఆ చివరి దాకా మనల్ని కాపాడి నడిపించే దేవుడై ఉంటున్నాడు. మరి అద్భుతమైన మరి పాటలు వర్షిప్ చేసిన సిస్టర్ గారిని ప్రభు మెండుగా దీవించి మరి దేవుని మహిమార్థమై మరి బిడ్డ వాడవాడాలని కోరుకుంటున్నాను. చక్కని స్వరం ఇచ్చాడు. నిజంగా దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడాలి. మరి దేవుడు మహిమ పొందినట్లు మరి నిజంగా మరి పరలోకంలో ఏం లేదండి. స్తుతి ఆరాధన తప్పితే వేరే ఉండదు. కనుక ఇక్కడే మనము ఈ లోకంలో ఉండగానే ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి స్తుతి ఆరాధనే ఉంటది పరలోకంలో. కనుక మనము స్తుతి ఆరాధనలో దేవుని మహిమ పరిచే వారంగా ఉండాలి. దేవుడు మెండుగా మరి సిస్టర్ గారిని దీవించి ఆశీర్వదించును గాక. తన పరిచర్య గాని కుటుంబాన్ని కూడా ప్రభు మెండుగా దీవించును గాక.
ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి మన మధ్యలో సిస్టర్ పద్మ గారు ఉన్నారు. ఎబినైజర్ ప్రార్థనా మందిరం తిరుపతి. కనుక ఈ సమయంలో సిస్టర్ గారిని మరి వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ దినం ప్రభువే మన మధ్యలోకి నడిపించారని నేను నమ్ముచున్నాను. మరి ఈ సమయంలో మరి వర్తమానం ప్రభు తన హృదయంలో పెట్టిన వర్తమానము, ఆ యొక్క వర్తమానం మనం వినడానికి మనం హృదయాలను సిద్ధపరచుకుందాం. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి మరి సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు సిస్టర్ పద్మ గారు. అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకొని మరి సాక్ష్యంతోనూ వాక్యంతోనూ దేవుడి నామానికి కనపరుచుకుందాం. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన దేవా. మరి ఈ దినము ఇటువంటి ఒక మంచి ఆయన ఒక అవకాశము మీరు మాకు కలిగించినారు. వందనాలు. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మీటింగ్ లో ఆయన నన్ను కూడా ఒక పాత్రగా మీరు ఈ దినం వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మీరు ఇచ్చిన పిలుపుని బట్టి వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన ఒక మంచి సహవాసాన్ని బట్టి వందనాలు. మరి మినిస్ట్రీని ఒక భారంతో అయా నడిపిస్తున్న ఎస్పేర్ సిస్టర్ని బట్టి, మరి ఇక్కడ ఈ రోజు ఈ జూమ్ లో ఉన్న ఎంతమంది దైవజనులు ఆయన, మరి ఎంతమంది అయితే ఆయన ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యి ఉన్నారు, అందరినీ బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆయన మరి మీ హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ యొక్క అభిషేకంతో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. ఈ దినము నాలో ఉండి మీరు ఏమి నాయన మరి మాటలు వినిపించాలో, నా జీవితంలో మీరు ఎన్నో మేలులు చేసిన దేవ సాక్ష్యాలు పంచుకుంటుండగా ఆయన ఎవరు విరిగి నలిగిన హృదయాలతో వేదనతో ఒకవేళ ఈరోజు మీటింగ్ లో వాళ్ళందరినీ కూడా మీరు వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా వాళ్ళని మీరు తృప్తి పరచబోతున్నారని, వాళ్ళ జీవితాలను కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్నారని నమ్ము ఇచ్చిన సమయాన్ని బట్టి దైవ జెండాలను బట్టి వందనాలు, యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీకు వందనాలు. మరి ఈ రోజు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎస్తే సిస్టర్ గారికి మరొకసారి మొదటగా దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు మీ మధ్యలోకి తీసుకొచ్చుకున్న మరి సిస్టర్ని బట్టి కూడా వందనాలు. మొదటిసారిగా మీ మధ్యలోకి నన్ను నడిపించిన మరి అక్కడ ఈ మీటింగ్ లో ఉన్న అందరి బట్టి కూడా వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించు. మరి ఈ దినము నా సాక్ష్యాన్ని మొదటగా పంచుకుంటూ మరి నా జీవితంలో కొన్ని వాగ్దానాలు ఆయన ఎలా నెరవేరుస్తాను అని నిలబెట్టాడు అనేది నేను ఈరోజు మీ మధ్యలో పంచుకోదలుచుకున్నాను. మరి ఒకప్పుడు మేము హిందువులుగా మరి అన్ని జనాంగంలో ఉన్న వాళ్ళమే భయంకరమైనటువంటి విగ్రహారాధికులము. మా పితరుల ద్వారా ఈ రోజుకి మరి దేవాలయాలు వాళ్ళు కట్టించి గుడులకు పొలాలు ఇచ్చి మరి ఆ దేవాలయాలు నడిపిస్తూ దానికే మేము ధర్మకర్తలుగా ఉన్న కుటుంబము ఈ రోజుకి కూడా మరి దానికి నా సొంత సహోదరుడు మా తమ్ముడు దాన్ని నడిపిస్తున్నాడు. మరి అలాంటి ఒక కుటుంబంలో జన్మించిన నన్ను మరి ఆయన వాక్యంలో చెప్తున్న రీతిగా కీర్తనలో 51లో తల్లి గర్భంలో రూపింపబడక మునిపే గలతీల్లో మరి చెప్తుంటారు, నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నానని. జగత్తు పునాది వేయబడక ముందే మరి ఆయన కనుదృష్టి మా మీద ఉన్నది. మరి నేనైతే ఆయనని వెతకలేదు. మరి ఎన్నోసార్లు యేసయ్య నన్ను పిలిచినా కూడా నేను మరి అలాంటి నా జీవితాన్ని దేవుడు నిలబెట్టుకున్నారు. నా సాక్ష్యం ఏంటనంటే మరి నేను చదువుకునేటప్పుడే మరి యేసయ్యని గురించి తెలుసు. మరి నేను ఇంటికి రాగానే మరి మీ కుటుంబంలో విగ్రహారాధకులు మరి ఎంత భయంకరంగా అంటే క్రైస్తవులను కూడా ఇంట్లోకి రానివ్వడు. మరి వాళ్ళ ఈ వస్తువులు కూడా ముట్టడానికి ఒప్పుకోనంత అంత ఒక నిష్ట కలిగిన కుటుంబాలు అనమాట. నేను ఆ స్కూల్లో తెలుసు కానీ మరి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను మన దేవుడు కాదు, మేము హిందువులు, మా దేవుడు వేరు, ఆ క్రైస్తవులకి మరి ఆయన దేవుడనా లాంటి ఒక అభిప్రాయంలో ఉన్నదాన్ని అని తర్వాత తెలిసింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అలాంటి స్థితి నాది. మరి చిన్నప్పుడే నేను 10 సంవత్సరాలప్పుడు మా తల్లి మరణించింది. మరి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంఘటన. నేనే పెద్దదాన్ని, నాకు 2 తమ్ముళ్ళు. ఇవన్నీ నా కంటితో చూశాను. మరి ఎంతో నెమ్మది లేని జీవితం మాది.
అలాంటి స్థితిలో మరి నాకు వివాహం మరి హిందువులతోనే జరిపించారు. మరి వివాహం జరిగింది. మరి భర్త కూడా మరి వ్యసనాలతో తాగుడు యొక్క వ్యసనంతో ఆయన పట్టబడిన వ్యక్తి మరి నాకు తెలీదు. అంటే ఎలాగంటే చిన్నప్పుడే 10 సంవత్సరాలు తల్లి మరణించటం, ఆ దుఃఖ సమయం. ఆ తర్వాత వివాహము జరిగితే ఒక సంతోషకరమైన జీవితం ఉంటుందనుకుంటే, అక్కడ ఒక తాగుడుకి బానిసైన భర్తతో ఆ దాంపత్య జీవితం, దిక్కుతోచని స్థితి. మరి ఆ తల్లి ఎలాగైతే ఆత్మహత్య చేసుకొని మరణించిందో, మరి నేను కూడా అదే ఆలోచనలతో నన్ను వెంటాడేదనమాట. అటువంటి ప్రయత్నాలు కూడా చేసిన దాన్ని నేను. మరి వెతికినాను 25 సంవత్సరాలు సంతోషం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? నాకు నెమ్మది కావాలా? నేను బ్రతకడానికి ఒక మార్గం కావాలని వెతికి ఎంతోమంది చెప్పేవాళ్ళు నాకు యేసుక్రీస్తుని గురించి. కానీ నా ఆలోచన ఏందంటే, నాకు ఎంతోమంది దేవుళ్ళున్నారు. వాళ్ళ చేయలేని కార్యాలు వేరే ఎవరు చేస్తారని, ప్రతి దేవుడిని, ప్రతి గుడిని తిరిగి అలిసిపోయిన జీవితం అండి నాది. ఎవరు ఏది చెప్తే పిచ్చిదానిలాగా తిరిగేదాన్ని. ఏమి లేదు. ఇంక వేరే ఏ ఆలోచన, ఏ కోరిక లేదు. నేను ఒక్కటే కోరిక, నా భర్త తాగుడు మారాలి. అదొక్కటే. ప్రతి గుడికెళ్ళి ఏడుస్తా కూర్చునేదాన్ని. పూజలు ఎవరు ఏది చెప్తే. కానీ చివరికి 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను దేనికి అంటే వృధా పరుచుకున్నా. ఇంకా ఒకటేననమాట, చచ్చిపోవాలి. ఇద్దరు ఆడపిల్లలు నాకు. మరి నా భర్త పిల్లల చదువులకు కూడా డబ్బులు ఇవ్వకపోయేవాళ్ళు. పాప వాళ్ళు 10థ్ వచ్చినారు. ఒక పాప కాలేజీకొచ్చింది. మారతాడని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాను కానీ, మారే పరిస్థితి కనిపించలా. కానీ అప్పుడు మా పాప హాస్టల్‌లో, తిరుపతిలో పద్మావతి కాలేజ్ హాస్టల్‌లో ఉండేటప్పుడు తనకొక స్నేహితురాలు, మరి క్రిస్టియన్ అమ్మాయి రూమ్‌మేట్ ఉండేదంట. ఆ పాప కూడా ఏడ్చుకుంటా ఉండేది. ఎందుకంటే నేనెప్పుడు చెప్పేదాన్ని, నేనెప్పుడు చనిపోతానో తెలీదు. నేను ఈ రోజైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతానో నాకు తెలీదు. మీరు చదువుకోండి. నేను చనిపోతే మీరెవ్వరు లేరు మిమ్మల్ని చూడడానికి. మీ ఉద్యోగాలు, మీ జీవితాలు మీవని ఎప్పుడు వాళ్ళకి హెచ్చరించేదని. నిజంగానే నా ఆలోచన అదే. కాబట్టి ఒక పాప నా దగ్గరుండేది. మరి ఇంకొక అమ్మాయి అయితే హాస్టల్‌లో ఉండేటప్పుడు తను ఎప్పుడు ఏడుస్తా ఉండేదంట. మంచి క్లాస్‌లో మెరిట్ స్టూడెంటే. సాయంకాలం అయితే తనకి భయం. ఏ రోజు ఏ వార్త నేను వినాల్సొస్తదో. మా అమ్మ చనిపోతే మాకెవరున్నారు అని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మరి యేసుని గురించి ఆ పాప తెలుసుకునింది. మరి తెలుసుకొని నాకు ఆ అమ్మాయి ధైర్యం చెప్పేదనమాట. అమ్మ, యేసయ్య అని ఒక మంచి దేవుడున్నాడు. ఆ దేవుడిని మనం నమ్ముకుందాం. మన కష్టాలు తీరుతాయి. మరి వాళ్ళైతే మన గురించి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేను నాకు తెలుసు, కానీ మన దేవుడు గాదు. కానీ మంచి దేవుడు, మరి మనం మనసులో అనుకోవచ్చని మా పాపతో చెప్పా. కానీ మా పాపకి ఆయన యొక్క అంటే ఆ దేవుని యొక్క మహిమ ఆ బిడ్డ చాలా ఎక్కువగా అనుభవించింది. మరి ఆమెకైతే దేవుడి మీద ఆశ. మరి ఆమె అయితే నాకు తెలీదు గానీ నాతో చెప్పలేదు. ఆ తర్వాత పద్మావతి కాలేజ్ అయిపోయిన తర్వాత తన స్టడీస్ కోసము రాయవేలు సీఎంసీ హాస్పిటల్‌లో మరి జాయిన్ అయినప్పుడు అక్కడ మరి అక్కడున్న ఫ్రెండ్స్, దైవజనుల ద్వారా మరి ఆమె దేవుడిని నమ్ముకొని బాప్టిజం తీసుకునింది. నా జీవితం అయితే కన్నీరే. ఒక చిన్న పాపకైతే మ్యారేజ్ చేసేసాను హిందువులో. ఇంకా ఎప్పుడు నా ఆలోచన ఎతుక్కుంటుంటది మరణం. ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్లు చేసి నెక్స్ట్ నేను చనిపోవాల. అలాంటి పరిస్థితిలో మరి ఆ పాపకి మ్యారేజ్ చేసేస్తే ఇంక అయిపోతది నా బాధ్యతలు. నేనింక చనిపోతాను. ఎందుకంటే నా భర్తలో మార్పు లేదు. అలాంటి సమయంలో మరి ఆ పాప నాకొక మాట చెప్పిందనమాట. అమ్మ, నేను యేసుని నమ్ముకున్నాను. నేను వివాహం చేసుకుంటే నేను క్రైస్తవులలోనే చేసుకోవాలా. నేను హిందువులో నిజంగా నా గుండె పగిలినట్టు అయిపోయిందనమాట. ఎందుకంటే మా ఇళ్లలో రానివ్వరు. ఆ మాట చెప్తే ఒప్పుకోరు. మరి ఇప్పటికే భర్త తాగుడు వల్లనే నా జీవితంలో ఎంతో, మా కుటుంబంలో అవమానకరంగా. మళ్ళీ ఈ అమ్మాయి ఒక క్రైస్తవురాలుగా మారితే అందరూ మమ్మల్ని వెలివేస్తారేమోనని ఒక భయం. మళ్ళీ ఆ పాప దగ్గర నేను చెప్పిన, "నువ్వు మనకు దేవుడు కాదు. మన ఇంట్లో మన బంధువులు రానివ్వరు. మరి నువ్వు ఎవరు కావాలని, అమ్మ కావాలనంటే నువ్వు ఆ దేవుడిని వదిలేసొచ్చేయి. ఇంకా స్టడీస్ ఉన్నాయి తనకి. వదిలేసొచ్చి, లేదు నీకు ఆ దేవుడే కావాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో" అని చెప్పినానండి. మరి ఆ పాప వెళ్లి ప్రార్థన చేసుకునిందంటే, గొడవలవుతున్నాయి ఇంట్లో. వెళ్లి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెకు ఒక దర్శనం చూపించాడంట. నేను మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థిస్తున్నట్టుగా. మరి కుటుంబంలో ఎంతో శాపములతో పట్టబడిన మా కుటుంబం. భయంకరమైన విగ్రహారాధన, తాగుడు, మరి కుటుంబాలలో మరి అప్పులు, ఎన్ని గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో మరి దేవుడు ఆమెకి, నన్ను నమ్మి నువ్వు బయటకొస్తే నీకు
మా అందరికి విడుదల వస్తుంది. మరి ఆ పాప అయితే నాకు ఇద్దరు కావాలని చెప్పింది. అమ్మ కావాలా, లేదు దేవుడు కావాలని. అని నేను చాలా గొడవేసి మరి పాపకి గొడవేసి పంపించేసినాను. నా దేవుడిని నమ్ముకున్నందుకు గాను నేను ఆమెని ఇంట్లోంచి పంపించేసాను. పాప అయితే దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళింది. మరి నెమ్మది లేదు నాకు. మరి ఇంకా పాప కూడా భర్త చూస్తే అలాగున్నాడు. పిల్లలు కూడా ఇలా తయారయ్యారు. నాకొక అనుమానం వచ్చిందనమాట. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం. అంత గట్టిగా ఆమె బయటికెళ్ళిపోతుందంటే నాకు ఆ రోజు అనుభవం లేదు కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడాడు, తోడున్నాడని ఎళ్ళటం నాకు తెలియదు కాబట్టి నేననుకున్నాను ఎవరో ఒక క్రిస్టియన్ అబ్బాయి నా పాప లవ్ చేసి వెళ్ళిపోతుందేమోనని. ఇంకా కన్నీరు, ఇంకా బాధ. ఆ తర్వాత నిజంగా ఆ పాప అయితే అలాంటి పని చేయలేదు. కేవలం దేవుడిని నమ్ముకుని దేవుడి స్వరం విని వెళ్ళింది. నేనైతే వెతుకుతా ఉన్నా. ఇంకా వెతుకుతున్నాను సంతోషం. ఏంటి మరణం ఏంటని. కానీ ఒక వాక్యం ఉందనండి. వాక్యం మార్కు 10వ అధ్యాయంలో 27వ వచనం ఉంటది. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యం. అంటే ఎందుకు ఈ వాక్యం నాకు వినిపించాడంటే నేనింక నా భర్త మారడు అంతే. ఆయన మారడు. ఇంక నా బ్రతకటం వ్యర్థము. ఇంక నా జీవితంలో సంతోషం లేదు అంతేనని నేను అలాగా అటువంటి ఒక భ్రమలో ఉన్నా. కానీ ఈ వాక్యము నేను అంటే పాప తర్వాత నేను ఆమెకి మ్యారేజ్ చేయాలని పంపించేసినాను. పంపించేసినాక ఆమె తిరిగి రాకపోయేదలిగే అంటే ఎంత కఠినంగా దేవుడి విషయంలో ఉన్నా నన్ను ఈరోజు ఆయన మీ ముందు ఇలాగ నిలబెట్టాడంటే నేను ఆయనని తృణీకరించినప్పుడు ఆయన గురించి నేను చాలా కఠినంగా మాట్లాడినప్పుడు ఆయన నన్ను వదిలేస్తుందంటే ఈరోజు నేను నిత్య నరకంలో ఉండవలసిన నా జీవితాన్ని ఆయన నిజంగా నన్ను ప్రేమించిన ఆయన ప్రేమకు నేను చాలా దేవునికి కృతజ్ఞతలు. అప్పుడు ఆమె నేను ఇంకా ఇంట్లోంచి పంపించేసి ఎవరైతే మా పాపకి బాప్టిజం ఇచ్చినారో ఆ పాస్టర్ మీద కూడా నేను కేసు పెట్టాలని అంత కఠినంగా నా హృదయం ఉండింది. వెళ్ళాను కూడా ఆ ఊరికి. కానీ మరి ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కొంచెం నన్ను అడ్డగించినారు. నెక్స్ట్ టైం చూద్దామమ్మా అని. కానీ ఆ తర్వాత ఆ పాప అక్కడ ఆ CMCలో తను గోల్డ్ మెడల్ గా సెలెక్ట్ అవ్వటం. మరి ఆ ఫంక్షన్ కి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళలేదు. రానని చెప్పినా కానీ మా తమ్ముడు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ నేను ఆ పాప గురించి ఒక మంచి సాక్ష్యం విన్నానండి. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి ఎవరు ఫలానా కళ్యాణి వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి ఎత్తుకుంటూ వచ్చి ఎంత మంచి బిడ్డనమ్మా నువ్వు. మంచి బిడ్డని నీకు ఇచ్చాడు దేవుడు. మంచి పేరు పాపకి. ఎంత దైవ భయం, ఎంత ఒక పద్ధతి అని ఆ మాటలు నేను అక్కడ కాలేజీలో ఆ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు వినినప్పుడు కొంత మా పాప మీద నాకు ఒక ప్రేమ వచ్చింది. అయినా నా హృదయం దేవుడి మీద లేదండి. ఎందుకంటే మా ఇంట్లో రానివ్వరు ఆయన. కాబట్టి ఒక తల్లిగా నేను ఆ అమ్మాయికి వివాహం చేయాల. అంతే చేసేసి చెప్పేసినాను ఆ పాపకి. నేను నువ్వెవరో క్రైస్తవుల అబ్బాయికి చేస్తా గానీ నువ్వు మా ఇంటికి రావద్దు అనంతగా. మరి ఆ అమ్మాయి కోసం ప్రెగ్నెంట్‌గా ఉండి ఒకరోజు నాకు చర్చికి వెళ్తుంటే ఒక్కటే ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్‌గా ఉంది. ఈవినింగ్ సర్వీస్ మార్నింగ్ వెళ్ళాలి. తను వెళ్తుంటే తోడు వెళ్ళాననమాట. పాప ఒకటే వెళ్తుంది ప్రెగ్నెంట్‌గా ఉంది కదా! ఒంటరిగా. వెళ్ళినప్పుడు చర్చిలో కూడా ముందు సీట్‌లో కూర్చోవడానికి నాకు ఇష్టపడలేదండి. లాస్ట్ సీట్‌లో కూర్చున్నా. తోడు ఈవినింగ్ 6-8 సర్వీస్. అక్కడ కూర్చోనంటే అక్కడ ఆ రోజు ఇంగ్లీష్ సర్వీసు మరి ఆరాధన ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతా ఉంటే ఆ ఆరాధనలో నా కఠినమైన బండలాంటి హృదయాన్ని దేవుడు ఆ పాటల ద్వారా, ఆ వాక్యాల ద్వారా నా హృదయాన్ని కదిలించబడి ఎందుకంటే నేను చేసే పూజల్లో, పూజాల దగ్గరికి వెళ్లి మంత్రాల కాడ కూర్చున్నప్పుడు నాకేం అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఏదో నా తృప్తి కోసం వెళ్ళేదాన్ని. డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసైనా కొబ్బరికాయలు అవేదో వాళ్ళకి ఇవ్వవలసినటివి తీసుకెళ్ళి, అది అయిపోయిన తర్వాత ఆ గుడిలోనే కూర్చొని ఏడ్చి ఏడ్చుకొని ఒక్క స్వరం గాని, ఒక్క మాట గాని కనీసం ఆ పూజారే నా దగ్గరకొచ్చి ఒక ఆదరణ ఎందుకమ్మా ఏంటని అడగని అటువంటి జీవితంలో మరి ఆ రోజు ఆ మందిరంలోకి వచ్చి కూర్చోగానే ఆ పాటలలో ఆ మాటలు నేను నిన్ను విడువను ఎడబాయనని తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువనని ఆ యొక్క చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నా. ఈ వాగ్దానాలను ఎప్పుడు నేను వినని మాటలు అటువంటి మాటలన్నీ ఆ రోజు ఆ పాటల్లో నా హృదయానికి తాకుతున్నప్పుడు నాకు చాలా అంటే బాధ, సంతోషం ఒక పక్క. అసలు ఇలాంటి మాటలు కూడా వింటామా? ఇలాగ మమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా?
అని చెప్పి ఆ రోజు దేవుడు ఆయన ఒక స్వరాన్ని అంటే ఆయన ఒక మాటల ద్వారా నా హృదయం కదిలించబడి అయినా మళ్ళీ కుటుంబాలకు భయపడి ధైర్యంగా రాలేని పరిస్థితి. అప్పుడు ఒక దైవజనురాలు మరి నన్ను కౌన్సిలింగ్ ఇచ్చి మరి నేను ఒకటే చెప్పేదాన్ని, నా భర్త తాగుడు మానలేదు, నేను చచ్చిపోవాలంతే. ఆమెలో ఉండి దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను నమ్ము నువ్వు, నేను నీకన్నీ మంచే చేస్తా. నువ్వు అందరిని నమ్మి అలసిపోయావు కదా, అన్ని గుడులు అన్ని దేవుళ్ళని చూసి చివరికి ఒక్కసారి నా స్వరం నా దగ్గరికి రా అని పిలిచినప్పుడు ఆయన దగ్గర కూడా నేను ఆ రోజు పాస్టంతో అదే చెప్పి, నా భర్తను మారిస్తే నేను నమ్ముతాను. ఆయన తాగుడు, ఎందుకంటే మా దేవుళ్ళే చేతగాలేదు వదిలేసినాక ఈ దేవుడు ఏం మారుస్తాడని ఒక అవిశ్వాసంతో నేను ఇచ్చినా కానీ నిజంగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని దేనికోసం అయితే 25 సంవత్సరాలు వెతికి అలసిపోయాను. ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చిన ఆయన అప్పుడు ఇచ్చిన వాగ్దానం, నువ్వు అన్ని దగ్గరలా అసాధ్యం అనుకొని ఇంకా జరగదు అనుకొని నువ్వు అలసిపోయావు కదా అని నేను యేసునందు నువ్వు నమ్మిక, యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యం, నువ్వు అనుకున్నావు అది జరగదు అంతే, ఆయన మారడని, కానీ నేను చేస్తాను అని ఆ రోజు ఇచ్చిన వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానం నా జీవితంలో 3 అసాధ్యం అనుకున్న కార్యాలయ నా జీవితంలో నెరవేర్చాడు. ఒకటి, అందరి దృష్టిలో నా భర్త తాగుడు మానడు అని ఒక ఆలోచన. మరి మాకు నెమ్మది లేదు, మాకు జీవితంలో మా కుటుంబంలో ఒక సమాధానం లేదనుకున్నప్పుడు నిజంగా దేవుడు ఒక సమాధానం ఇచ్చి ఒక రోజు రాత్రి దర్శనంలో నాతో మాట్లాడాడు, నీ భర్త నేను మార్చకూడదు అని చెప్పినప్పుడు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. అంటే ఒకేసారైనా తాగుడు టకామని మానేసి చక్కగా వచ్చి కుటుంబ జీవితం అంటే నేను దూరంగా ఉన్న ఆయన తాగుడికి నేను తట్టుకోలేక మా పిల్లల దగ్గర ఉన్నా. అలా నేను అనుకొని నేను ఊహించుకుంటున్నా కానీ ఒకరోజు ఆయన తాగిన మత్తులో కిందపడి బాత్రూంలో నుంచి వస్తాను, కిందపడి బ్రెయిన్ హెమరేజ్. మరి అదే సిఎంసి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు మరి డాక్టర్లు అయితే ఆయన బ్రతకడని చెప్పారు. అంటే ఎందుకంటే తన బాడీ కోమాలోకి వెళ్ళిపోయినారు, మరి మెడిసిన్స్ ఏది పనిచేయదు. అంటే దేవుడు నాకు ఒక 6 నెలల ముందు ఒక రోజు రాత్రి నాకు దర్శనంలో నేను మొదలు పెట్టాను, మార్చి నేను నా వైపు నేను మార్చుకుంటున్నానని 6 నెలల ముందు చెప్పినాడు. కాబట్టి నేను ఆ రోజు ఐసీయూలోకి పోయి తనను చూసినప్పుడు మరి నాకైతే 1% కూడా హోప్ లేదు, అన్ని ట్యూబ్స్ లో ఉన్నారు. మరి తమ్ముడు డాక్టర్ వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూసి కష్టం ఆయన బ్రతకడం, ఒక రోజు ఈ రోజు రేపు అంటే అప్పుడు నేను కూడా రక్షణలోకి వచ్చున్నాను, రక్షణలోకి వచ్చినాను కానీ ఎవరికి తెలియదు నేను సీక్రెట్ బిలీవర్. మరి ఆయన చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం చెయ్యాలని తమ్ముళ్ళందరూ అన్ని ఏర్పాట్లలో ఉన్నారు. మరి దేవుడి దగ్గర ఏడుస్తా ఉండేటప్పుడు, దేవా అందరినీ నమ్మి నేను మోసపోయి వచ్చినాను, మరి నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా ఈరోజు ఆయన తాగుడు మానుకున్నా నేను మరణిస్తున్నాను కదా. దేవుడు నాతో ఒకటి మాట, నువ్వు ఏం జరుగుతుందో చూడద్దు, ఏం మాట్లాడుతున్నారు వినద్దు, నేను నీకేం చెప్పినాను అది ఒక్కటే విని నా వైపు నా సన్నిధిలో నువ్వు కూర్చొని 3 రోజులు దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన కూర్చున్నప్పుడు మరి నా భర్తను ఆయన ముట్టాడు. డాక్టర్లు అసలు బ్రతకడని చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపడే రీతిగా మరి నా భర్తకి మరణాన్ని నుంచి తప్పించినారు. దాంతో పాటు మరి ఆ అంటే ఈ సమయంలో నాకు ఒక వాక్యం నేను చెప్తానండి. ఎందుకంటే రక్షణ లేకుండా అటు ఇటు వెతుకుతున్న నా జీవితానికి 61వ యెషయా 61వ అధ్యాయంలో 10వ వచనం, అంటే రక్షణ లేదు, సమాధానం లేదు. 61 10వ వచనంలో శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. రక్షణ లేని నాకు, మరణాన్ని వెతుకుతున్న నాకు ఆయన మొదటిగా నాకు రక్షణ అనే వస్త్రాలను నాకు ధరింపజేశాడు. వరకు సమాధానం లేని మా జీవితాలు, మా కుటుంబం వెతుకుతున్నాం అన్ని చేసి అలసిపోయిన మా జీవితాలకి మొదటిగా రక్షణ ఇచ్చినాడు. తర్వాత నా భర్తను కూడా సజీవుడుగా మరి ఏ తాగుడుతో తను పట్టబడి ఉన్నాడు, దాంట్లో నుంచి ఐసీయూలో నుంచి తను బయట వచ్చేటప్పుడు ఆ తాగుడు అనేది మర్చిపోయి ఇంకా తను తాగుడులో నుంచి విడుదల పొందుకొని వచ్చే ఆ తర్వాత ఆయన రక్షణలోకి వచ్చాడండి.
రక్షణలోకి తను బాప్తిజం తీసుకున్నాడు. 10 సంవత్సరాలు తను తాగకుండా చక్కగా మేము ఇద్దరం కలిసి మందిరం. అలాగ మా ఇంట్లో ఒక రక్షణ కార్యం జరిగింది. ఒక సంతోషం వచ్చింది. మా బంధువులందరి మధ్యలో కూడా మమ్మల్ని దేవుడు తల ఎత్తి, ఎందుకంటే వాళ్ళందరూ మారడు అతను బతకడని అనుకున్న అంతమంది మా బంధువుల మధ్యలో కూడా దేవుడు నాకు సాక్షిగా అలాగ వెళ్తున్న మా జీవితంలో మరి తన తాగుడు మైకంలో ఉండేటప్పుడు, తాగుడు యొక్క పందకాలు ఉండేటప్పుడు, అక్కడ మేము గ్రానైట్ బిజినెస్ చేస్తుండేవాళ్ళం వరంగల్, ఖమ్మం అటు సైడు. అక్కడ తను బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఒక 30 లక్షలు మేము తీసుకున్నాము. హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నాము. అంటే తను అప్పుడులో కొంచెం తాగుడులోనే ఉన్నారు. పూర్తిగా తను మారలేదు. అటువంటప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా తను ఏం చేస్తున్నాడు, ఆ ఫ్రెండ్ కి 80 లక్షలు లోన్ ఇప్పించాడు. ఇప్పించేస్తే మొత్తం 1.5 కోటి, 1 లక్ష, 1,10,00,000 అయిపోయింది. ఒక 6 నెలలు ఆయన మాకు టచ్ లో ఉన్నాడు. ఏదో బిజినెస్ జరిపించినట్టు జరిపించేవాడు. కానీ మమ్మల్ని మోసం చేసిన సంగతి మాకు తెలియలేదు. తను కూడా మత్తులో ఉన్నాడు కాబట్టి ఇది తాగేటప్పుడు జరిగిన విషయంగా జరిగింది. కానీ మాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే తాగుడు మానాడో ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి బయట వచ్చింది. ఆ తర్వాత మరి మేము కట్టలేకపోయినాము. ఎవరైతే 80 లక్షలు తీసుకున్నారో అతను మాకు కనిపించకుండా పరారైపోయాడు. అమెరికాలో వెళ్ళి తాగుకొని ఉన్నాడని వేరే వాళ్ళ ద్వారా వినిపించారు. మరి నా భర్త కింద పడి తలకు దెబ్బ తగలటం వల్ల బిజినెస్ అంతా మెమరీ లాస్ అయిపోయి తనన్నీ మర్చిపోయినాడు. ఎన్ని గందరగోళాల మధ్యలో సిబిఐ కేసుకి వెళ్ళిపోయిందని మా బ్యాంక్ లోన్ మేము కట్టడం లేదు, మేము మోసం చేసి మరి కట్టకుండా వేరే దగ్గర ఉన్నాం. వెళ్తే నాకు అసలు ఏం తెలియదు. నాకు బిజినెస్ గురించి ఏం తెలియదు. ఎందుకంటే తను తాగిన దాంట్లో నాకు ఏం చెప్పేవాడు కదా నా దగ్గరికి. కానీ ఆ లోన్ లో నా చేత సైన్లు చేయించున్నారు అనమాట. ఆ బిజినెస్ దానికి నేను కూడా ఒక పార్ట్నర్ కింద సైన్ చేయించు. అటువంటిప్పుడు అది పోలీస్ కేసు అయిపోయి సిబిఐ కేసు వెళ్ళిపోయింది. మరి మా పాప వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వెతుక్కుంటూ ఎంక్వైరీకి వచ్చి మమ్మల్ని, మేమేమో తనకి ట్రీట్మెంట్ లో మేము వేలూరులో ఉన్నాం, తన హెల్త్ బాగాలేదు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మరి వచ్చారు. మరి పోలీస్ స్టేషన్ లో మరి సిబిఐ కేసు, జైల్లో కంపల్సరీ పెట్టాలి మేము. ఎందుకంటే 1.5 కోటి రూపాయలు వాళ్ళు కట్టకుండా పరారైపోయింది. నేను పరారు అవ్వలేదు. తీసుకున్న వ్యక్తి మా కంటికి కనిపించుకొని వెళ్ళిపోయాడు. బిజినెస్ లాస్ అయింది. ఆ మూమెంట్ లో ఇంకా జైల్లో పెడతారన్నప్పుడు నాకు నిజంగా చాలా భయం అనిపించింది, చాలా అవమానం అని. మళ్ళీ మళ్ళీ నాకు దేవుడి మీద విశ్వాసం తగ్గి మళ్ళీ బాధ అనిపించింది. మళ్ళీ చనిపోతే బాగుంది. తమ్ముడు వాళ్ళ ఇంటి మీద నెల్లూరులో, మా తమ్ముడు వాళ్ళ ఇంటి మీద రైల్వే ట్రాక్ ఉంటది. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని తెలిసారు. నేను ఆ ట్రైన్ కింద పడి చనిపోవాలని రాత్రి అంతా ఏకోజాన చనిపోవాలా, నైట్ అంతా నిద్రపోక ఏడుస్తా ఉన్నాను. ఎందుకంటే మేము వెళ్ళాలి హైదరాబాద్కి, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడానికి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని మాకు రమ్మని చెప్పి వెళ్ళారు. ఆ పరిస్థితులలో ఏడుస్తుంటే దేవుడు మళ్ళీ నాతో మాట్లాడారు. నువ్వు చనిపోతే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చనిపోయినావు అని నిందని నీ ఫ్యామిలీ మీద ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదు, మోసపోయినావు అనేది నాకు తెలుసు. నేను నీతో వస్తున్నాను. నువ్వు వెళ్ళు, ధైర్యంగా నిలబడు. నేను నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తానని దేవుడు నాతో మరి కీర్తనలు అంటే ఆ వ్యక్తి మమ్మల్ని మోసం చేసి మరి 80 లక్షలు తీసుకున్న వ్యక్తి మా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. మరి కీర్తనలు 18 అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడండి నా జీవితంలో. అయితే దాంట్లో 15వ వచనము, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నువ్వు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడి. అంటే నువ్వు ఆ వ్యక్తి కనిపించట్లేదు, ఆయన నాకు దొరకడు, నేను ఇంకా జైలుకి వెళ్తే నేను ఎలా బయటకు రావాలని ఒక ఆలోచనతో ఉండేటప్పుడు దేవుడు అన్నాడు, నా ఊపిరి నేను వదిలితే సముద్రపు గద్ది ప్రవాహముల అడుగు భాగమే కనబడతాది. ఆయన ఎక్కడ దాక్కొనున్నా నాకు మరుగై అయితే లేడు. నేను తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు, నిలబడి నేను వస్తున్నాను. అప్పుడు కూడా నేనేమనుకున్నా అంటే జైలుకైతే ఎందుకంటే అది సిబిఐ కేసు, తమ్ముడు వాళ్ళందరూ ఏదేదో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి లాయర్లు చెప్పింది ఏంటంటే ఒక్క రోజైనా అరెస్ట్ చేస్తారు వాళ్ళని. ఒక్క రోజు జైల్లో పెట్టాక నెక్స్ట్ డే కావాలంటే బెయిల్ మీద మనము తీసుకురావచ్చు, కానీ అస్సలే జైలుకు పోకుండా మనం తప్పించలేము అనేది లాయర్లు అందరూ డిసైడ్ చేశారు. కాబట్టి నన్ను ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఒక్క రాత్రి నెక్స్ట్ డే మేము ఎంతైనా పర్వాలేదు బయటకు తీసుకొస్తాం.
కానీ దేవుడు నాతో నేనున్నాను అని అన్నప్పుడు నేను అనుకున్నాను, ఒక రోజు నేను జైలుకి వెళ్ళాలా, అక్కడ ఎవరికో నేను సువార్త ఎందుకంటే దీంట్లో నాకు సంబంధం లేని విషయంలో నేను ఇరుక్కోనున్నాను. నా భర్త అయితే సంతకాలు పెట్టాడు కానీ తను తలకి దెబ్బ తగిలి మరి రాసి బిజినెస్ ఏం గుర్తులేదు. అలా నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళామండి. హైదరాబాద్‌కి వెళ్ళాం. సిబిఐ ఆఫీస్‌కి వెళ్ళాము. మరి చెంచల్ కూడా జైల్లో పెడతామని మాకు అన్ని ముందుగానే చెప్పేసినారు. బట్టలన్నీ తెచ్చుకున్నాను. నేను ఏడుస్తా ఉండేటప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో నేను పట్టిస్తాను ధైర్యంగా వెళ్ళాను. నేను కూడా ఇంక జైలుకి వెళ్ళి అక్కడ ఎవరికో నేను సువార్త చెప్పాలా. తర్వాత నన్ను నిర్దోషిగా ఆయన బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మా కేసు ఎవరైతే తీసుకున్నారో ఆ ఎస్ఐ వేరే వేరే దీని మీద క్యాంప్ మీద బయటెళ్ళుంటే ఒక 3-4 డేస్ మమ్మల్ని ఇంటికి పంపించేవాళ్ళు అక్కడ హైదరాబాద్‌లోనే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు మేము ఆ సిబిఐ పోలీస్ స్టేషన్‌లో ఉండాలండి. అలా 3-4 డేస్ మేము వెళ్ళి వస్తా ఉండేటప్పుడు ఎవరైతే మాకు మోసం చేసిన ఆయన ఉండింది మెడ్రాస్‌లో. ఆయన 2 ఇయర్స్ మరి ఆయన ఎక్కడికి కనిపించకుండా వెళ్ళిపోయి, ఇంక మా ఆయన ఎప్పుడైతే కింద పడి తల దెబ్బ తగిలి మరి లాస్ అయినాడు. ఇక ఆయన ఏమి చేయలేడని తెలుసుకున్నప్పుడు వచ్చి హైదరాబాద్‌లో మా కేసు ఎక్కడైతే జరుగుతుందో అదే స్థలంలోనే ఆయన వచ్చి మళ్ళీ వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడండి. మరి ఎన్ని రోజులు వెతికితే వ్యక్తి మాకు వేరే వాళ్ళ ద్వారా ఆయన ఉన్న అడ్రస్‌లన్నీ మాకు దొరకటం. ఈ 3-4 డేస్‌లో ఎప్పుడైతే ఎస్ఐ క్యాంప్ మీద బయట ఊరింది అంటే దేవుడు కార్యం చేయదలుచుకుంటే ఆయన ఏ మార్గమైనా మన కోసం తెరవగలరు. ఆ 3 డేస్‌లో మనం జైలుకి పోకుండా ఈ లోపల ఆ వ్యక్తిని మాకు దొరకటం, ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించటం, ఆయన ఒప్పుకోవటం, మొత్తం నేను కడతాను. యాక్చువల్‌గా 30 లక్షలు మాది ఉంది. ఆయన 80 లక్షలు మొత్తం 1.5 కోటి వడ్డీతో కూడా అయిపోయింది. మరి ఆయన కట్టాల్సింది 80. నేను అప్పుడు చెప్పాననమాట ఆయనతో. నీ వల్లనే కదా మా బిజినెస్ అంతా లాస్ అయింది. ఈరోజు మా హస్బెండ్ తను హెల్త్ పాడేయటం, మెమరీ లాస్ అవ్వటం అన్నీ మా జీవితం అంతా మరి వేస్ట్ అయింది. మరి నేను ఎలా కట్టాలా? మాకేం సంపాదన లేదన్నప్పుడు ఆయన నోటి గుండానే మీది కూడా నేనే కడతాను మేడం. మీరు అసలు గొడవ చేయొద్దని. మా 30 లక్షలు వడ్డీతో కూడా మాది 50, ఆయనది 1 కోటి రూపాయలు. అంతా కలిపి మరి ఆ వ్యక్తి చేత దేవుడు మా లోన్ అంతా కట్టించాడు. కట్టించి మేము జైలుకు పోకుండా ఒక్క రాత్రి కూడా మేము జైలు ఆ యొక్క దరిదాపుల ఆ జైలు గోడల దగ్గర కూడా మేము వెళ్ళలేదు. ఇంత గొప్ప దేవుడు నేను నమ్మినది. అంటే ఆయన నాకు వద్దని నేను తృణీకరించాను. కానీ ఆయన నన్ను వెంటాడి నన్ను ప్రేమించి మరి నన్ను ఆయన రక్షించుకున్న ఆ దేవుడికి నేను చాలా కృతజ్ఞరాలని. మరి ఆ సమయంలో ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళకుండా ఆ సమయంలోనండి జయలలిత తమిళనాడు సీఎం గారు బెంగుళూరు జైల్లో ఉన్నారు. జగన్మోహన్ గారు జైల్లో ఉన్నారు. కలెక్టర్స్ ఆ పీరియడ్ లో నా కేసు జరుగుతుంది 2007లో. కానీ దేవుడు నన్ను జైలుకి పంపకుండా నన్ను నిర్దోషిగా బయట పెట్టుకుంటే అక్కడ కేసు అది కంప్లీట్ అవ్వడానికి 5 years. ఆ రోజు నేను దేవుడికి సంపూర్ణంగా నేను సమర్పించు. ఏమనంటే దేవా నా బ్రతుకు నీకేనయ్యా, నేను బ్రతుకుతున్నానంటే నీ కోసం. చనిపోతే పౌలు గారు ఫిలిప్పీలో చెప్పిన బ్రతుకుట క్రీస్తు, చావైతే నేనే నీ కోసం మరణిస్తాను. ఆ సందర్భంలో నేను దేవుడికి సమర్పించుకున్నాను. మరి దేవుడు నా జీవితంలో అన్ని కార్యాలు చేసినాడు. ఆ మూమెంట్ లో నాతో 2011లో నాతో దేవుడు మాట్లాడాడు. ఏ ప్లేస్ అయితే మా అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, మా విలేజ్ చిన్నప్పుడు పెరిగినది నెల్లూరు జిల్లాలో జరుగుమల్లి నాది. ఆ విలేజ్ కి నువ్వు వెళ్ళి అంటే ఒక వాక్యం చెప్తాను. అంటే అన్ని అద్భుతాలు చేసేటప్పుడు ఒకరోజు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి జైలు మినిస్ట్రీకి వెళ్ళానండి. ఏ జైల్లో నన్ను పెడతానన్నారో ఆ జైలులోకి వెళ్ళి నేను దేవుడి గురించి సాక్ష్యం చెప్పినాను. ఒకరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. 49 యెషయా 8వ వచనంలో. అంటే నేను ఆయనకి దేవా నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వే నా దిక్కు, నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు ఇన్ని అద్భుతాలు నా జీవితంలో చేశామని చెప్పి ఆ ప్రేమతో నేను అడిగేటప్పుడు నా దగ్గర దేవుడు ఒకటి అడిగాడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండి. వాక్యంలోకి మనం వెళ్దాము. మరి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ. రూతు రాసిన మరి గ్రంథంలో నుంచి 1వ అధ్యాయంలో చూడండి, నా జీవితం కూడా ఎంతో మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని
మరి మరి నాకు ఇక్కడ సేవకు వచ్చినప్పటికీ నా భర్త కూడా మరణించినాడు. నేను కూడా ఒక విధవరాలుగానే, నా భర్త 2014లో మరణించారు. మరి నేను ఇక్కడ పరిచర్యకు వచ్చింది 2020లో. మరి ఏం అర్థం కాని పరిస్థితి. మరి దేవుడైతే నాతో మాట్లాడి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళాలా, ఏ స్థలంలో మరి నీ తల్లి మరణించిందో అదే స్థలంలో, అదే గ్రామంలో నువ్వు సువార్త పరిచర్య చేయాలా అని చెప్పి మరి ఆయన మాట్లాడినప్పుడు, ఆ రోజు రూతు కూడా అండి, తను మరి అలాగే ఒక మొయాబు రాలనంటే అంత గుర్తింపు లేని అది ఒక వంశం అది. మరి తను ఆ రోజు విధవరాలే. తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితే. కానీ వాళ్ళ అత్తలో ఉన్న క్రీస్తుని ఆమె గుర్తిరిగిందండి. తను అత్తగారైన నయోమి మరి తను చేసే ప్రార్థన, ఆమె దేవుని స్తుతించటము, అవన్నీ ఆమెలో ఉన్న భక్తి జీవితాన్ని చూసి మరి మనందరికీ తెలుసు. మరి ఆమె అంటది, నేను తిరిగి బెత్లెహేమ్‌కి వెళ్ళిపోతున్నాను. మీరెందుకు నాతో కూడా రావటం? మీరు మీ తల్లిగారిళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరి కోడలతో చెప్తుంది. మనం ఒకసారి వాక్యం 1వ అధ్యాయం 14 చూస్తాం. వాళ్ళు, నా కుమార్తెలారా, అది 13లో ఉంటుంది. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా, ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేముకు వచ్చు వరకు ప్రయాణం చేసి. చూడండి, కొన్నిసార్లు దేవుడు మన విషయంలో ఏదైనా ఆయన కార్యం చేయదలుచుకున్నప్పుడు మరి కొంత కనిపెట్టటము, మరి అది గుర్తెరగటము, మరి మనం తీసుకునే నిర్ణయము అది ఒక కరెక్టా కాదా, దీని వలన మనకు ఒక ప్రయోజనం ఉంటుందా? రెండోది, వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునిని ప్రేమించినప్పుడు, దేవుని కోసం జీవించాలని ఒక సమర్పణ వచ్చినప్పుడు, మరి ఆ రోజు మరి రూతుకి ఆ పరిస్థితులు, తను ఉన్న స్థలం, తను ఒక దగ్గరికి కొత్త స్థలంకి వాళ్ళ అత్త దగ్గర ఏమి ఆస్తి లేదు. ఆమె అన్ని పోగొట్టుకొని, తన భర్తను కూడా పోగొట్టుకొని, ఒక ఒంటరిగా ఆమె తను తిరిగి తన దేశానికి వెళ్తున్నప్పుడు, ఒక తనకు ఆ పరిచయం లేని ఒక ఊరికి, పరిచయం లేని మనుషుల మధ్యలోకి తను వెళ్ళడానికి ఒక నిర్ణయం తను తీసుకునింది ఆ రోజనంటే, ఒక నయోమిలో ఉన్న దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నత, ఆ తాకిడి ఆమెలో, రూతుకి కూడా దేవుని యొక్క సన్నిధి ఆమె అనుభవించింది కాబట్టి, ఆ ప్రేమను ఆమె రుచి చూచింది కాబట్టి, మరి ఆ ముసలామగా ఆమె ద్వారా ఆమెకేదో లాభం ఉంటుందని వెళ్ళలేదు గాని, దేవునిని నమ్ముకొని మరి ఆమె బెత్లెహేముకి వచ్చినట్టు మనకు వాక్యంలో తెలుసండి. ఆమెకేం తెలీదు. ఆమెకేం ఆస్తి లేదు. ఆమెకు ఆ ఊరు ప్రజలు తెలీదు. అక్కడున్న ఆ యొక్క సాంప్రదాయాలు ఏమీ తెలీదు గాని, ఒక స్త్రీగా, ఒక విధవరాలుగా, ఒక తృణీకరింపబడిన ఒక వంశంలో ఉన్న ఒక స్త్రీ మరి అలాగా ఒక దేవుని నమ్ముకొని వచ్చిన విధంగా, మరి నా జీవితంలో కూడా మరి ఈ గ్రామంలో మేము వదిలిపెట్టి వెళ్ళిపోయి దగ్గర 30 సంవత్సరాలు అయిపోయింది. మా పాత ఇళ్ళన్నీ కూడా పడగొట్టి, ఇది ముళ్ళ తుప్పల లాంటి ఒక స్థలం అండి. పాడైపోయిన ఒక స్థలం. మరి అందరూ నాకు వ్యతిరేకించినారు. ఏమని, వద్దు అక్కడికి, నువ్వు వెళ్ళడానికి లేదు. మా సొంత స్థలం కూడా కాదండి. నాకిచ్చిన అది ప్రాపర్టీ అంతా నేను పిల్లలకి ఇచ్చేసినాను, అమ్మేసుకున్నా. ఈ రోజు నేను మందిరం నిర్మించి ఇక్కడ పరిచర్య చేసే స్థలము మా తమ్ముడిది. ఆ స్థలముకి దేవుడు నువ్వు వెళ్ళమన్నప్పుడు ఎన్నో అడ్డంకులు. అందరూ అంటే తిరుగుబాటు, వద్దు వద్దు అన్నప్పుడు మరి దేవుడి సన్నిధిలో నేను కనిపెట్టి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తున్నాను. మరి ఆ మాట పట్టుకొని మరి ఈరోజు ఈ స్థలానికి రాగలిగినాను అనంటే, మరి ఆయన నాతో తోడుండి, ఆ రోజు రూతు అందరినీ వదిలిపెట్టి వచ్చింది. కానీ ఆమె నమ్మింది దేవుడు ఆమెతో కూడా ఉన్నాడు.
సరే ఆమె వచ్చిందండి, పరదేశ ఆమె, ఆ ఊర్లో ఆమెకి ఏం తెలియదు. కానీ అక్కడ రావటమే మరి వృద్ధాపంలో ఉన్న తల్లిని మరి తన ఇంట్లో అప్పగించింది. సరే తను ఒక విధేయత అండి, తగ్గింపు జీవితం. అత్తకి నెక్స్ట్ డే ఆహారం పెట్టడానికి ఏం లేదు. అప్పుడు 2వ అధ్యాయం మనం 2వ వచనంలో చూస్తే, వాళ్ళ అత్త దగ్గర మోయాబురాలైన రూతు వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయివారు వెనుక పొలములో ఏరుకునెను. చూడండి, ఇక్కడ ఒక పొలం అని అంటే ఇది శారీరకమైన ఆహారము అని అనుకోవచ్చు, కానీ తను వచ్చిన పని ఒక దేవుడి పని కోసం వచ్చింది. అక్కడ ఆమెకి ఏమి లేదు, శూన్యంలో ఉన్న స్థలానికి మరి తను రావటము ఒక దేవుని యొక్క పిలుపుతో రావటము ఆమె మరి ఆత్మీయమైన ఒక అర్థంగా మనం చూసినప్పుడు ఒక పొలంలోకి మరి ఆ పరిగె ఏరుకోవడానికి ఆమె వెళుతుందని అంటే ఒక సేవ పరిచర్య. ఆత్మల పొలం అనేది దేవుని యొక్క సేవలోకి మరి ఆత్మల కోసం ఆమె తపన కలిగి వెళ్ళుండాలి. తగ్గించుకొని వెళ్ళింది. కొత్త స్థలం అని అనుకోలేదు, నాకెవరు తెలియదని అనుకోలేదు. ధైర్యం చేసి ఒక అడుగు తను ముందుకు వేసి మరి వెళ్ళినప్పుడు అక్కడ మనం 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 12వ వచనం, 2వ అధ్యాయం 12లో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని యొక్క మాట ఏంటంటే, దేవుని మాట విని నువ్వు ఎక్కడికో వెళ్ళలా, దేవుని రెక్కల కిందకి నువ్వు వచ్చినావు. ఇప్పుడు ఒకవేళ ఈ రోజు ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళల్లో మరి ఎంతో మంది దైవజనులు ఉండొచ్చు, సేవ చేస్తున్న వాళ్ళు, మరి విశ్వాసులుగా మరి ఎవరెవరు ఈ జూమ్ లో ఉన్నారో తెలియదు, కానీ ఒక్కొక్కరికి కూడా దేవుడు ఒక పిలుపుతో ఈరోజు ఈ మీటింగ్ లో మీరు వింటున్నారని అంటే అది ఒక దేవుడి ప్రణాళికలో ఉండి మీరు వింటున్నారు. మరి కొన్ని పరిస్థితులు మనకి ఎంతో మరి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో కూడా మన కను చూపు, మన యొక్క గురి దేవుని వైపు చూసి వచ్చినప్పుడు, నేను ఆ రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ వద్దు వద్దని నన్ను అడ్డగించినారు. పైగా మా పిల్లలు అయితే అంటే వాళ్ళ కోపంతో కాదు, మరి నేను ఇక్కడికి వచ్చి అడుగు పెట్టేటప్పుడు నాకు 62 సంవత్సరాలు. మరి అప్పటి వరకు పిల్లలు నన్ను బాగా ప్రేమగా చూసుకున్న వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోతే చూడు కూతుర్లు సరిగ్గా వాళ్ళ కుమార్తెను సరిగ్గా చూడటం లేదు కాబట్టి ఆమె వృద్ధాపంలో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళుతుందని అలాగ లోకం చెప్పుకుంటారమ్మా. నువ్వు ఎక్కడైనా సేవ చేసుకోకుండా, చెన్నైలో పిల్లలు ఉంటారు, వేలూరులో ఉంటారు, అక్కడ చేసుకొని సేవ చేయొద్దని మేము చెప్పం. కానీ నువ్వెందుకు ఆ ఊరికే ఎందుకు వెళ్ళాలని అంటే, మరి దేవుని ఆత్మ దేవుడు నన్ను అదే స్థలానికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినామండి. వచ్చి మరి ఎవరైతే మేము రామన్నారో మరి అదే అల్లుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టించారు. మరి ఈ రోజు ఇక్కడ పరిచర్య ఒక 24 మందిని, ఈ గ్రామంలో అసలు సంఘం లేదండి. బయట వాళ్ళు వచ్చే సంఘం కట్టడానికి ఒప్పుకోరు ఈ గ్రామస్తులు. ఎందుకంటే అందరూ మా బంధువులు ఉంటారు. మరి వాళ్ళందరూ హిందూ గుడిలు కట్టి నడిపించే వాళ్ళు, పూజలు చేసే వాళ్ళ మధ్యలో మరి యేసు మరి మందిరం కట్టడం అంటే అది అసాధ్యము. బయట వాళ్ళు వచ్చి రావడానికి పరిచర్యకి రానివ్వరు ఈ ఊర్లో. మరి దేవుడి ప్రణాళిక చూడండి, ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఆయన సువార్త అందించడానికి మరి ఆ రోజు రూతుని ఎలాగైతే ఆ ఊర్లో నుంచి మరి ఆ మోయాబ్ దేశం నుంచి మరి బెత్లెహేముకు తీసుకొచ్చి ఇక్కడ ఆమెను ఒక సాక్షిగా, ఆమెలో నుంచి వచ్చిన జనాంగంలో నుంచే యేసుప్రభు వంశావళిలో మరి ఆనాడు రూతుని మరి ప్రత్యేకించుకున్న విధంగా కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి. మరి ఆ రూతు కూడా చూడండి, మళ్ళీ ఒకసారి మన వాక్యాన్ని చూసుకుంటూ వెళ్దాము. మరి ఆ 3వ అధ్యాయంలోకి రూతు 3లోకి 7, 8 వచనాలు మనం చూసినప్పుడు వాళ్ళ మంచి ఒక అత్త అండి, వాళ్ళిద్దరిలో సహవాసం, ఐక్యత. ఈ రోజుల్లో ఐక్యత లేదు కుటుంబాలు. అత్తకి కోడళ్ళకి సరైన ఒక సంబంధం లేదు. మరి గొడవలు, మరి అర్థం చేసుకోలేని మరి కుటుంబాలు ఎడబాట్లు అయిపోవటం, విడిపోవటం ఎంతో భయంకరమైన రోజుల్లో ఇప్పుడు ఉన్నాం. కానీ ఆ రోజులలో ఆ ఐక్యత ఆ కుటుంబంలో ఉండింది కాబట్టి ఆ పెద్ద ఆమె అనుభవంతో చెప్పినప్పుడు రూతు ప్రతిదీ వాళ్ళ అత్తగారి మాట వినేదండి. ఈ 3వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చూసినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి
పండుకొనెను. చూడండి. అంటే ఇక్కడ ఇది మనము ఆత్మీయమైన మర్మంతో మనం ఈరోజు రూతు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము చేస్తున్న పరిచర్యకి అది. అక్కడ ఆమె ఏం చెప్తుందనంటే నువ్వు వెళ్ళు. అంటే ఇక్కడ మనము బోయజుని మనము దేవునితో మనము పోల్చుకుందాం. ఆమె చెప్తుంది కోడల దగ్గర, నువ్వు వెళ్ళు దేవుడి సన్నిధిలో నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. మనం పిలుపు, మనం దేవుడి సేవ, దేవుడి యొక్క దర్శనంతో పిలుచుకున్నప్పుడు మనం అన్ని ఏర్పాట్లుగా మనకు ఉండవండి. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఎన్నో మనకు మరి సేవకి మరి మార్గం ముయ్యబడిన పరిస్థితులు ఉంటాయి. అని మనం చేయగలిగింది అక్కడ గొడవలు వేసుకోవటము, గొడవలు మరి మనుషుల దగ్గర పోయి మనం ఏదో ఎన్ని కాదండి. దేవుని పాదాల దగ్గర రాత్రింబగలు మనము మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఒంటరిగా గడిపినప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ రోజు రూతు జీవితంలో ఎలాగైతే ఆమె ఏమి ఆశించి రాల, అటువంటివంతా ఆమె జరుగుతాయని రాల. నేను ఆ ఇంటికి ఒక కోడలని, నేను ఆ అత్త కోడలుగా, ఆమె జనమే, నేను ఆ ఇంటికి ఒక కోడలుగా అయిపోయిన తర్వాత ఆ ఇల్లే నాది. ఆమెతో నా కుటుంబ జీవితం గడపాలని. అలాంటి ఒక ఆలోచనతో మాట అయితే విని ఒక మంచి సమర్పణతో వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు ఒక సాక్ష్యకరంగా నిలబెట్టారు. దేవుడితో పెనుగులాడి మనం కూడా ప్రార్థించినప్పుడు అసాధ్యం అనుకున్న కార్యాలు దేవుడు సాధ్యపరిచే దేవుడు మనకు ఉన్నాడండి. చివరిగా మనం చూస్తే రూతు విషయంలో 4వ అధ్యాయము 13వ వచనం, రూతు 4:13లో చూసినప్పుడు ఆమె విధవరాలు. ఆమెకి ఇంకా పిల్లలు పుట్టరు. ఆమెకు ఒక వివాహం జరుగుద్దనే ఒక ఆశ లేదు. కానీ ఒక మంచి ఆలోచనతో మరి వచ్చినప్పుడు ఆడ 4వ అధ్యాయం 13లో చూసినప్పుడు, కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగా. ఆమె ఒక గర్భఫలము లేదా ఒక వివాహం జరుగుద్దని ఏది ఆశించరాలి. ఒక మంచి మనసుతో ఒక అత్తగారిని వెంబడించి ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు ఒక సాక్షికరంగా నిలబెట్టు. దేవుని నమ్మి వచ్చిన వాళ్ళ జీవితాలు ఎప్పుడు అయినా అలాగానే ఉంచుకుంటారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తుంటాం. కొన్ని సమస్యలు మనం వెళ్ళినప్పుడు మనం మనుషుల వైపు చూడకుండా సృష్టికర్త అయిన దేవుని వైపు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని ఆయనకి ఇష్టమైన విధంగా మనం వాడుకుంటారు. ఆ రీతిగా ఈరోజు ఈ గ్రామంలో కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎంతో ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట చదువుతాను. మరి పంపించేటప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం అయితే ఏహెచ్కేలు మరి 36 ఆ స్థలము పాడైపోయిన దాన్ని నువ్వు కట్టుకోవాలా. అదే స్థలంలోనే దేవుడు ఎంతో మంది పాడైపోయిన జీవితాలను కట్టాను అని చెప్పినప్పుడు మరి ఏహెచ్కేల్ 2లో చూసినప్పుడు దేవుడు నాకు, అంటే నువ్వు వెళ్ళే స్థలం ఎలాంటి స్థలం అంటే 2వ అధ్యాయం అండి 5వ వచనం, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. మన పరిస్థితులు ఎలాగుంటాయంటే అలాగే బ్రహ్మ దండి చెట్లలాగా ముళ్ళ తుప్పలలో తేళ్ల లాంటి మాటలు, తేళ్ళు అనంటే అది కుడితే చాలా నొప్పి ఉంటది. అంటే అటువంటి గాయమైన మాటలతో దేవుడి కోసం మనం నిలబడినప్పుడు మరి యోహాను 16:33లో చెప్తుంటారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించు. లోకాన్ని జయించిన దేవుని అనే ఒక సేవాన్ని మనం ఎత్తుకున్నప్పుడు ఎన్నో అవమానాలు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు మన పక్కనే ఉండి మన పక్షాన ఉండి మరి ఆయన అన్ని విషయాలలో మనకు ముందుండి ఆయన నడిపించే దేవుడుగా మరి ఉన్నారు. మరి ఈ స్థలము మరి దేవుడు, నేను వచ్చేటప్పుడు కూడా నేను ఒకటే దేవుడి దగ్గర అడిగా, దేవా ఈ స్థలంలో మా అమ్మ చనిపోయినది, ఆమె జ్ఞాపకాలు నన్ను ఆ స్థలంకి వెళితే వెంటాడుతుంటాయి దేవా. మరి నేను నీ సేవ నమ్మకంగా చేయలేను, నువ్వు అక్కడ తప్పనించి నువ్వు ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళు. ఎందుకంటే నా కంటి ముందు తల్లి చనిపోవటం, 12 గంటలకు విషం తాగటం, ఆమె మరణించటం, ఆ రోజు 5 గంటలకంతా అమ్మని కార్యక్రమాలన్నీ చేయడం అన్నీ నా కంటి ముందండి. చిన్న వయసు 10 సంవత్సరాలప్పుడు అది నాకు నా మనసులో అలాగే ఒక 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 నిలబడిపోయిందనమాట ఆ జ్ఞాపకాలన్నీ. అలాగ నేను ఇక్కడికి రావడానికి ఏడుస్తా దేవుడి దగ్గర అడిగినప్పుడు, ఏ రోజైతే మా అమ్మ చనిపోయిన దినం ఏప్రిల్ 24, అదే దినాన్ని మరి నాకు దీంట్లో వాగ్దానం ఇచ్చారు. జకర్యాలో
జకర్యా 8:13 ఉంటుంది. శాపగ్రస్తమైన ఆ యొక్క స్థలాలను, జీవితాలని నేను ఆశీర్వాదాస్పదంగా మారుస్తాను. ఏ స్థలం నీ జీవితంలో ఒక శాపగ్రస్తం అనుకున్నావు? ఏ దినము నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అమ్మ మరణ దినం అనుకున్నావు? వాటన్నిటినీ నేను ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా మారుస్తాను. మరి ఇక్కడ ప్రతి దైవ కార్యం అదే ఏప్రిల్ 24 ఇక్కడ ప్రార్థన గృహం ఓపెనింగ్ గాని, మందిరము ఓపెనింగ్ గాని, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అన్నీ కూడా ఏ దినము నా జీవితంలో గుర్తుండే దినం అనుకున్నాను. ఆ దినాన్ని ఒక ఆశీర్వాదకరమైన దినంగా మార్చినాడు దేవుడు. మరి మా జీవితాలలో కూడా ఎంతో మంది కన్నీరు తుడిచి, ముఖ్యంగా స్త్రీలని ఆడవాళ్ళ పరిచర్యగా దేవుడిచ్చాడు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఎంతో మంది స్త్రీలు చెప్పుకోలేని సమస్యలు, కుటుంబ సమస్యలు, డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నారు. ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారు. మరి ఆ రోజు నాకు 49 యెషయాలు దేవుడు నాతో చెప్పినట్టుగా చీకటిలో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు మరి బయటికి తీసుకురావడానికే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు ఆ రీతిగా ఈ గ్రామంలో ఈ పరిచర్య జరిపిస్తున్నాడు. మా బంధువుల మధ్యలో, అన్య జనుల మధ్యలో మరి సేవ ఆయన నడిపిస్తున్నాడు. ఆ రోజు రూతు ఒక స్టెప్ వేసి మరి నయోమితో కూడా రాబట్టి ఈ రోజు రూతు గర్భంలో నుండి మరి యేసు వంశావళి మరి బోయేసు ద్వారా మరి ఆ ఉమ్, ఒక్క నిమిషం చూస్తున్నాను. ఓబేదు జన్మించాడు. మరి ఒబేదులో నుంచి యెషయా, మరి దావీదు కుమారుడని మరి యేసయ్యకి పేరు. ఇన్ని కార్యాలు జరగాలంటే కష్టాలలో, అవమానాల మధ్యలో ఒక్క స్టెప్, ఒక్క అడుగు దేవుడి కోసం వేసినప్పుడు మరి మిగతావన్నీ ఆయన వేసుకొని మనల్ని ఎప్పుడు తలగా ఉంచుతారు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం వాక్యం విన్నా మనం అందరం కలిగి ఉన్నాం. కాకుంటే ఇంకా మనం రక్షణ లేని వారి కోసం మరి కొంతమంది రక్షించబడి కూడా తిరిగి ఆత్మీయ జీవితంలో నుంచి వెనక్కి వెళ్ళిపోయి లోకం వైపు పరిగెత్తుతున్న వాళ్ళు మరి ఆయన రాకడికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. అటువంటి ఒక మంచి ఇటువంటి ఒక ఆలోచన మరి సిస్టర్కి మరి ఎస్తేర్ సిస్టర్ గారికి ఆలోచన ఇచ్చి ఇలాంటి ఒక మరి జూమ్ మీటింగ్ ఇచ్చి ఒకరికొకరు అనుభవాలు వాక్యాల ద్వారా బలపరచుకోవడానికి కూడా మనకందరికి ఇచ్చిన ఒక మంచి మరి దేవుని యొక్క అవకాశాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మరి సమయాన్ని ఇచ్చిన సిస్టర్ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. మేము పిలిస్తే పలికే దేవుడు ఆయన. ఒకప్పుడు నీ గురించి ఎరుగక నువ్వు నాకు వద్దని నేను త్రోసివేసిన దానిని అయ్యా. మరి నువ్వు ఆ రోజు నన్ను వదిలేస్తుంటే ఈరోజు నేను నిత్య నరకంలో నాయన అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ పరిస్థితులలో, ఆ బంధకాలలో ఉండవలసిన నా జీవితాన్ని నువ్వు నిజముగా నన్ను ప్రేమించి నన్ను నువ్వు వెంటాడి రక్షించుకున్న మరి ఎన్నో నాయన కష్టాల మధ్యలో, ఎన్నో అవమానాలు, ఏ దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నానంటూ నువ్వు నా హస్తం పట్టుకొని నడిపించిన దేవుడి నాయన. ప్రతి అవమానాల మధ్యలో నువ్వు నన్ను తల ఎత్తి నిలబెట్టిన దేవుడు. ఇది అసాధ్యము, ఇంక నా జీవితంలో జరగదనుకున్నాను. నా జీవితంలో నా భర్తను నువ్వు మార్చావయ్యా. తాగుడు నుంచి, మరణాన్ని నుంచి నువ్వు లేపిన దేవుడివి, సజీవుడిగా ఇచ్చావు. భయంకరమైన వ్యసనాలతో 30 సంవత్సరాలు తన ద్వారా బాధింపబడిన నా జీవితంలో సంతోషించాను అయ్యా. ఇది కోర్టు కేసులో ఇంకా జైలుకు వెళ్ళవలసినదేనని అందరూ చెప్పినా కూడా దానిని నువ్వు ఆనాడు ఎస్తేరు ప్రార్థన ద్వారా చట్టాన్ని మార్చిన దేవుడు నా జీవితంలో కూడా తండ్రి. ఆ యొక్క సిబిఐ కేసులో జైలుకు వెళ్ళి వస్తేనే బెయిల్ అనే కార్యాన్ని కూడా నువ్వు నీ బిడ్డ పక్షాన నువ్వు మార్చి నీ బిడ్డలుగా నన్ను జైలుకు కూడా పంపకుండా తండ్రి ఒక సాక్ష్యం అన్ని జనుల మధ్యలో ప్రభా అయ్యా నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడని నీ నామాన్ని మీరు కనపరుచుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మేలులయ్యా, ఎన్ని మేలులు నా జీవితంలో లెక్కించదనంటే లెక్కకు మించిన కార్యాలను చేశావు. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి మేము ఏ పాటి వారు అయ్యా తండ్రి. నువ్వు నాకు ఈ పరిచర్య విషయంలో కూడా ఎన్నో అడ్డంకుల మధ్యలో, ఎన్నో మరి తృణీకారాలు, నిందల మధ్యలో దేవా నువ్వు నాతో నేను ఉన్నాను, నీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చి ఈరోజు ఇక్కడ ఒక పరిచయం జరుగుతుందంటే ప్రభు అది నువ్వు ఏర్పరచుకున్న కార్యమే తండ్రి. మరి నిలబెట్టుకున్నారు. నాకు అసాధ్యమే కానీ మీరు నాలో ఉండి సాధ్యపరిచే దేవుడుగా ఈ సంఘము 5 సంవత్సరాలు
ఈ మారుమూల ప్రాంతాల్లో మీరు రక్షించుకున్న 24 మంది బిడ్డలను బట్టి అందరినీ అన్య జనాంగంలో నుంచి నువ్వు రక్షించు. వాళ్ళ జీవితాలలో కన్నీరు తుడిచిన దేవుడు దేవా, ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆయన మమ్మల్ని ఇంకా బంధకాలలో ఉన్న వాళ్ళ కోసం, చీకటిలో ఉన్న వాళ్ళ కోసం, ఆయన వారి మనోనేత్రాలు గుడ్డితనంతో ఉన్న బిడ్డల కోసం మేము విడువక ప్రార్థిస్తుండగా, పరిచయం చేస్తుండగా, సువార్త పరిచయం చేస్తుండగా ఆయన నీ చిత్తము ఈ సంఘం ద్వారా మరి మందిని పరిచయం ద్వారా జరిగించు. ఆయన ఈ రోజు ఎవరెవరైతే వాక్యం సాక్ష్యం విన్నారు, ఎన్నో అడ్డంకులు నాయన, మీటింగ్ లో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. దీనిని కొనసాగించినారు, మీరు పూర్తి చేయడానికి కృపనిచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. వందనాలు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడి ఉన్న ఈరోజు జూమ్ లో మీటింగ్ లోకి వచ్చిన కూడిన మా అందరికీ, మా కుటుంబాలకి, మా పరిచయలకి సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున ఆహారం నేడు మాకు దయచేయం ప్రభా. మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరము జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా మరి సిస్టర్ పద్మ గారి యొక్క సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. ఏంటంటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అనాది సంకల్పంలోనే దేవుడు నిర్ణయించుకున్న కుమార్తె. నిజంగా తను వెతకలేదు దేవుడు ఎవరు అని, కానీ దేవుడే వెదికాడు. వెదికి తన కుమార్తెను పట్టుకొని ఆయన నామం ఎటువంటిదో, ఆయన శక్తి ఎటువంటిదో, ఆయన బలం ఎటువంటిదో, అద్భుతం ఎటువంటిదో మరి ప్రత్యక్షంగా దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు తన జీవితంలో మహిమ పొంది ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా మరి ఒక అన్య కుటుంబంలో నుండి దేవుడు రక్షించాడు. మరి ఈ దినం ఒక పరిచర్య, ఒక స్త్రీగా ఒక పరిచర్య చేస్తుందంటే చాలా అద్భుతం. మరి ముఖ్యంగా తన సాక్ష్యంలో మరి 1.5 కోటి మరి తీసుకొని మరి తప్పించుకొని వెళ్ళిపోయిన వ్యక్తి, మరి తను ఒక జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ అద్భుతంగా దేవుడు తప్పించాడు. ఆ వ్యక్తిని రప్పించాడు. అక్కడ అతను ఎక్కడ కూడా దాగలేడని వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. వాక్యం ద్వారా తనని దేవుడు ఎంతగానో బలపరిచి నడిపించాడు. అందును బట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని వాక్యం ద్వారా మాట్లాడారు. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మనుషులకు మరి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉంటుంది. తన కుమార్తెల విషయంలో కూడా, పెద్ద కుమార్తె విషయంలో కూడా మరి అద్భుతమైన సాక్ష్యం. నిజంగా ఆ కుమార్తె రహస్యంగా చేసిన ప్రార్థన, తన తల్లి కొరకు ఎప్పుడు మరణిస్తుందో, ఎప్పుడు మరణ వార్త వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్న కుమార్తె జీవితంలో కూడా నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో, తన జీవితాన్ని కట్టుకునే విషయంలో, వివాహ విషయంలో మరి దేవుని గణపరిచిన కుమార్తెగా ఉంది. మరి హాస్పిటల్లో కూడా మరి తన భర్త మరణిస్తాడన్నప్పుడు కూడా దేవుడు అద్భుతంగా మరి వారు డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిగా రక్షించారు. మరి చివరికి నిజంగా ఈ యొక్క పరిచర్యలో మరి తను వాడబడుతుంది. ఒక స్త్రీగా అవమానాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో పరిచర్య జరిగిస్తున్నారు. మందిరం కట్టారు. దేవుని సాక్షిబిడ్డగా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ దినం మరి తన కుమార్తెను ప్రభు నిలబెట్టాడు. ఒక వాక్యం చెప్తుంది ఏంటంటే, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను ఎరగని వారికి దర్శనం ఇచ్చి తిని. నిజంగా తన జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఉన్నాడు.
నిజంగా ఆయన ప్రణాళిక, రక్షణ ప్రణాళికలో అనుకూల సమయంలో దేవుడు తనకు రక్షణ భాగ్యాన్నిచ్చి, తన పరిచర్య నిమిత్తము మరి ఈ దినము నిలబెట్టుకొని అద్భుతమైన పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మరి సిస్టర్‌ని బట్టి, పద్మ గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరపు నుండి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ పరిచర్యను దేవుడు ఇంకా అభివృద్ధిలోనికి నడిపించి విస్తరింపచేసి తన సాక్షిగా ఈ యొక్క అంత్యకాలములో బహుగా వాడుకోవాలని, ఈ సాక్ష్యం ద్వారా అనేకులు మరి దేవుడు ఏమై ఉన్నాడో అని తెలుసుకోవడానికి మరి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ సమయంలో ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతము. దేవుడు మరి సిస్టర్ని పరిచయం చేసిన వారు బ్రదర్ జాన్ పాల్, చెన్నై. మరి గత వారము మన 5 గ్రామాలలో మరి వెళ్ళి అక్కడ వాక్య పరిచయం చేసిన బ్రదరు మరి సిస్టర్ గురించి నాకు చెప్పినప్పుడు వెంటనే మరి కాంటాక్ట్ చేశాను. సిస్టర్తో 1 గంట సేపు మాట్లాడాను. చాలా అద్భుతమైన సాక్ష్యం కదా. మరి తనను నాకు కూడా ఒక వాక్యము ఇప్పుడే మరి చెప్తున్నప్పుడు యెషయా 65:1, నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. అంటే ఎంత గొప్ప వాక్యం కదా. దేవుడు మరి మనమేమో దేవుణ్ణి వెతుకుతాం. ఎందుకు వెతుకుతాం అంటే మన కష్టం వచ్చినప్పుడు, మనకు అనారోగ్యత వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్యలప్పుడే మనం వెతుకుతాం కదా. అందుకే దేవుడు దొరకడు మనకు కదా. అందుకే మనను ఏ విషయం మనం చూడు మరి సిస్టర్ విషయంలో ఎంత గొప్ప సాక్ష్యం కదా. మరి తను ఎన్నో సార్లు 2-3 సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి సిస్టర్ పట్ల దేవుడు మరి ఆ బిడ్డను రక్షించి మరి అన్యుల మధ్యలో అక్కడంతా విగ్రహారాధన, ఎంతోమంది మరి 20-25 మరి మరి మనుషులు ఉన్నారు సిస్టర్ అక్కడ. అందరూ విగ్రహారాధికులే, వారందరూ దేవుని నమ్ముకున్నారు. వారి మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఎంతో వాళ్ళ సొంత కూతుర్ని దేవుడు నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి పంపించేసింది. కానీ మళ్ళా ఆ కూతురికే దేవుడు చూపించటము, తను మోకరించి ప్రార్థించటము, నిజంగా దేవుడు ఏ రీతిగానన్నా వాడుకుంటాడు కదా. చాలా అద్భుతము. మరి సిస్టర్ పరిచర్య కొరకు మరి దేవుడు పరిచర్య ఇది. మనం ఆయన బిడ్డలంగా మరి ఆయన పరిచర్య నమ్మకంగా యథార్థంగా చేయలాగున మనము ప్రార్థన చేస్తాం తప్పకుండా. సిస్టర్ గురించి మరి సిస్టర్కి అప్పగించిన ఆత్మల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అపవాది ఎంత మరి ఆటంకపరిచిన దేవుడు మరలా నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చి మరి అద్భుతంగా వాక్య పరిచర్య అందించాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్యూలా అగా మనకు మరి 1 సంవత్సరం క్రితం అనుకుంటా ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించిన బ్యూలా మరి ఒక్కసారి దేవుడు నిన్న మరి మాట్లాడుతున్నప్పుడు దేవుడి ప్రేరేపణ ద్వారా మరి బ్యూలాను కూడా అడిగినప్పుడు నేను తప్పకుండా పాడతాను అని చెప్పి మరి అద్భుతంగా ఆరాధనలో నడిపించిన బ్యూలా సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడబడడం చాలా సంతోషము. మరి బ్రదరు మరి అబ్రహాం బ్రదర్ కూడా మధ్యలో ఒక పాట పాడారు. అక్కడ మరి మారుమూల గ్రామాలలో అద్భుతమైన పరిచయం జరిగిస్తున్నారు మరి అబ్రహాం బ్రదర్ గారు. ఇలాంటి వారిని కూడా నాకు పరిచయం చేస్తూ మరి దేవుడి సేవ చేస్తూ ఉన్న అబ్రహాం బ్రదర్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మారుమూల గ్రామాలలో చాలా పరిచర్య ఉందండి. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారమే నాకు కావాలి. మరి మారుమూల గ్రామాలకు దేవుడు పరిచర్య వెళ్ళాలి కాబట్టి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. నిజంగా దేవుడు
దేవుడి మీదనే ఆధారపడి దేవుడి కొరకు ప్రయాసపడే బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఎన్నో మరి వాళ్ళు సరిగా వెహికల్స్ లేక కూడా వాళ్ళు సైకిల్ మీదనే వెళ్ళి వాక్యము, మరి ఒకటే గ్రామం కాదు, మరి ఒక 3 మెస్ అంటే ఆరాధనలు జరిపిస్తూ ఉంటారు. మరి ఆదివారం కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడి పరిచర్య మనమైన బిడ్డలంగా మనందరిది ఏంటంటే దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలి కదా. కాబట్టి మీ అందరి ప్రార్థన సహకారమే. కాబట్టి చాలా సంతోషము, మరి మీరు అందరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ లింక్ ను కూడా షేర్ చేయండి. మరి అనేక మంది జాయిన్ అయ్యి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. కాబట్టి మీరు ప్రార్థించండి. ఈ లింక్ ను కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.